హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 22వ విడత పేమెంట్, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన చివరి విడత పేమెంట్ రూ. 4,000 కూడా విడుదల చేయడం జరిగింది. అయితే చాలా మందికి పేమెంట్ అనేది పడలేదు. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా పేమెంట్ పడలేదని చాలా మంది వీడియోల కింద అయితే కామెంట్ చేయడం జరిగింది. ఎందుకు పడలేదు, పడాలంటే ఎన్ని రోజుల లోపల మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇనెలిజిబిలిటీ లిస్ట్ సంబంధించిన అప్డేట్ గురించి కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇది ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకే మీరు ఆన్లైన్లో షాపింగ్ మీరైతే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి. ముందుగా మనకు అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్ లో మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ముందైతే చెప్తాను. ఎందుకంటే అధిక మొత్తంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు పేమెంట్ పడలేదని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ చెప్తాను. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అలాగే రెండింటికి సంబంధించిన వ్యత్యాసానికి సంబంధించి అంటే రెండింటికి సంబంధించి పేమెంట్ అనేది పడకపోవడానికి సంబంధించిన కారణాలు కూడా నేను మీకైతే చెప్తాను. అలాగే కొంతమందికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పడింది. కొంతమందికి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే పడలేదు. దీనికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ముందుగా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి రైతుకు ఈకేవైసీ అనేది అయితే కంప్లీట్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఈకేవైసీ పడిన వారికి సంబంధించి ఈ విడతల పేమెంట్ అనేది అయితే నిలిపివేయడం జరిగింది. అలాగే ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండి వారికి సంబంధించిన స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఇందులో మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండి మీకు ఫార్మర్ ఐడి అనేది ఖచ్చితంగా జనరేట్ అనేది అయి ఉన్నట్లయితే ఆ యొక్క రైతులు అందరికీ సంబంధించిన పేమెంట్ అనేది అయితే పడుతుంది. ఈ రోజున కూడా 100 మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ అనేది కాలేదో అటువంటి వారందరికీ పేమెంట్ అనేది ఆపేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే గతంలో ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పడింది కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి ఈ విడతల పేమెంట్ అనేది పూర్తిగా నిలిపేసినట్లయితే తెలియజేశారు. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే అంటే ఒక రేషన్ కార్డును ఒక యూనిట్ గా తీసుకొని పేమెంట్ అనేది వేస్తున్నట్లయితే తెలియజేశారు. అలాగే కొంతమందికి సంబంధించి టెంపరరీ నిలిపేసినట్లు వారందరికీ సంబంధించి ఫిజికల్ గా వెరిఫికేషన్ అది చేసిన తర్వాత పేమెంట్ అనేది వేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది పడిందా లేదా, ఒకవేళ పడకపోయినట్లయితే రీజన్ కూడా అక్కడైతే చూపిస్తుంది. ఇకపోతే మెయిన్ గా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చాలా కారణాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ప్రస్తుతం మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన స్టేటస్ కోసం ఇక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చాను కరెక్ట్ గా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడింది, అలాగే రెండవ ఇన్స్టాల్మెంట్ పడింది, అలాగే మూడో ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క వెబ్సైట్ లో స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. రూ. 4,000 వీరికైతే పేమెంట్ అయితే పడడం జరిగింది. ప్రతి ఒక్కరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చినాను. ఆ యొక్క లింక్ ద్వారా ఖచ్చితంగా అందరూ అయితే చెక్ చేసుకోండి. ఇందులో ప్రస్తుతం చాలా మందికి సంబంధించి ఇక్కడ ఈకేఎస్ అనేది కంప్లీట్ అనేది ఇంకా కొంతమందికి కాలేదని పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు మరికొన్ని రీజన్స్ కూడా ఇప్పుడు నేను మీకైతే ఒకదాని తర్వాత ఒకటి అయితే చెప్తాను. ముందుగా ప్రతి రైతు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు పేమెంట్ అనేది పడాలంటే రైతుకు రిజిస్ట్రేషన్ అనేది అయిన వారందరూ తప్పనిసరిగా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఈకేవైసీ కాని రైతులకు పేమెంట్ అనేది ఆగిపోతుంది. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ అయితే పడుతుంది. అలాగే కొంతమంది గతంలో అంటే మొదటి 2 విడతలు పడిన రైతుల్లో ఎవరైనా సరే మరణించి ఉన్నట్లయితే వారు మరణించిన తర్వాత చాలా మంది రైతులకు సంబంధించిన ప్రస్తుతం పేమెంట్ అనేది హోల్డ్ లో పెట్టడం జరిగింది. చనిపోయిన వారికి పేమెంట్ అనేది వేయకూడదు కాబట్టి ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లు అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నా లేదా వారికి సంబంధించి మ్యూటేషన్ అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ పేమెంట్ అనేది అయితే వేయడం జరుగుతుంది. అలాగే కొత్త పాస్ పుస్తకాలు అనేది ఇంకా చాలా మందికి సంబంధించిన జారీ అనేది కాకపోవడం, అంటే మరణించిన వారికి సంబంధించిన పిల్లలకు ఈ యొక్క మ్యూటేషన్ అనేది జరిగిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు అనేది ఇంకా రాకపోవడంతో వారికి కూడా పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా పంట పొలాలకు ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయితే ఖచ్చితంగా అయి ఉండాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే వారికి కూడా పేమెంట్ అయితే పడదు. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా యాక్టివ్ లో ఉండాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ అనేది ఖచ్చితంగా జరిగి ఉండి అది యాక్టివ్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు మొదటి 2 విడతల పేమెంట్ అనేది
పంట పొలాలనేది వేసి ఉండి, ప్రస్తుతం మీరు ఏదైనా సరే అంటే చేపల చెరువులు గాని, లేదా రొయ్యల చెరువులు అనేది వేసుకొనుండి, లేదా ప్రస్తుతం మీ యొక్క పంట పొలాలను ఫ్లాట్‌లుగా మార్చుకొని గనుక ఉన్నట్లయితే, అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పేమెంట్ అనేదైతే ఆగిపోవడం జరుగుతుంది. అలాగే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు సంబంధించిన పేమెంట్ అనేదైతే ఖచ్చితంగా ఆపివేయడం జరుగుతుంది. అలాగే నెలకు 20,000 కంటే ఎక్కువ జీతం పొందుతున్న వారికి గూడా ప్రస్తుతం ఇందులో ఇన్‌కమ్ టాక్స్ గనుక చెల్లిస్తున్నట్లయితే వారికి గూడా పేమెంట్ అయితే ఆగిపోవడం జరుగుతుంది. చాలా మంది రైతులకు సంబంధించి 10 సెంట్ల కన్నా తక్కువ భూమి అనేది కలిగి ఉన్నవారు కూడా దీనికి సంబంధించిన అప్లై అనేది చేసుకున్నట్లు వీరికి పేమెంట్ అనేది రాలేదని అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పేమెంట్ అనేది రావాలంటే 10 సెంట్ల కన్నా ఎక్కువ భూమి మీకైతే కలిగి ఉండాల్సి ఉంటుంది. 10 సెంట్ల కన్నా తక్కువ గనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరుగుతుంది. అలాగే చాలా మందికి సంబంధించి 18 సంవత్సరాలు అనేది లేకపోయినా కూడా వారి యొక్క పిల్లల పేర్ల మీద ఈ యొక్క పంట పొలాలు అనేది కొని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై అనేది అయితే చేస్తున్నారు. అటువంటి వారందరూ కూడా రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పేమెంట్ అనేది రావాలంటే మీ యొక్క వయసు అనేది 18 సంవత్సరాలు పూర్తి అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. 18 సంవత్సరాలు పూర్తి అనేది కాకుండా ఉండి మీరు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది అయితే రాదు. ఎవరికైతే 18 సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉంటాయో వారందరికీ మాత్రమే పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి సంబంధించిన భూ రికార్డుల్లో పేర్లు అనేది తప్పుగా నమోదు అనేది అయి ఉన్నట్లయితే అంటే ఆధార్‌లో ఒక పేరు అనేది ఉండి పంట పొలాలకు వేరొక పేరు అంటే పంట పొలాల రికార్డులో వేరొక పేర్లు అనేది రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండి లేదా వారి యొక్క పేరులో స్పెల్లింగ్ మిస్టేక్‌లు గనుక ఉన్నట్లయితే వారికి కూడా పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరుగుతుంది. అటువంటి వారందరూ తహసీల్దార్ లాగిన్‌లో గనుక మీరు వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్‌లు తప్పుగా సీడింగ్ అనేది అయి ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా పేమెంట్ అయితే పడదు. అటువంటి వారందరూ వీఆర్ఓ లేదా ఎంఆర్ఓ లాగిన్‌లో మీకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన రికార్డులో మీరు ఒకసారి సవరణ గనుక చేసుకున్నట్లయితే మీకు కొత్తగా ఆధార్‌లో వివరాలు అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క కొత్త ఆధార్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది జాయింట్ ఖాతాలు గనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా తహసీల్దార్ లాగిన్‌లో వెరిఫై అనేది చేసుకొని జాయింట్ ఖాతా అనేది పెట్టుకున్నట్లయితే మీకు సెపరేట్‌గా పేమెంట్ అయితే పడడం జరుగుతుంది. జాయింట్ ఖాతా గనుక ఆప్షన్ అనేది పెట్టకపోయినట్లయితే ఎవరికైతే ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అవుతుందో వారికి మాత్రమే పేమెంట్ అయితే పడడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పంట పొలాల మీద ఏదైనా సరే కోర్టులో కేసులు అనేది ఉన్నా లేదా వారసత్వ తగాదాలు అనేది ఉండి ఏదైనా సరే క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే అటువంటి వారందరికి కూడా పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు ఫైనల్‌గా చెప్పాలంటే మీకు అర్హత అనేది ఉండి మీ యొక్క పేరు అనేది అనర్హుల జాబితాలో గనుక వెళ్లి ఉన్నా లేదా మీకు అర్హత అనేది ఉండి పేమెంట్ అనేది ఇప్పటివరకు పడకపోయినట్లయితే వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్లి మీరు కొత్తగా రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే అంటే అర్జీ అనేది పెట్టుకున్నట్లయితే అంటే గ్రీవెన్సీ గనుక పెట్టుకున్నట్లయితే మీకు వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసి మీకు పేమెంట్ అనేది పడే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి రైతు ఈకేవైసీ అనేది అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇంకా ఈకేవైసీ అనేది పెండింగ్ లో ఉందో అటువంటి వారందరూ రైతు సేవా కేంద్రానికి వెళ్లి మీరు వెంటనే ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఫైనల్ అప్డేట్ ఏమిటంటే కొంతమందికి పీఎం కిసాన్ అనేది పడి ఉండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా పడకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా 10 రోజుల వరకు మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 10 రోజుల్లో కూడా మీకు పేమెంట్ అనేది పడకపోయినట్లయితే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్లి మీరు అర్జీ గనుక అంటే రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది చేసి గ్రీవెన్స్ అయితే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎందుకు పేమెంట్ అనేది పడలేదు అధికారులు వెరిఫికేషన్ అనేది చేసి మరొక విడతలో మీకు ఖచ్చితంగా అంటే వెంటనే మరొక 10 రోజుల్లో మీకు పేమెంట్ అనేది వేసే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి రైతుకు పేమెంట్ అనేది అయితే వేయడం జరిగింది. పేమెంట్ అనేది వేసినా మీకు బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడకపోయినట్లయితే ఆ యొక్క పేమెంట్ అనేది తిరిగి ప్రభుత్వ ఖజానాకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరు పేమెంట్ అయితే రిటర్న్ అనేది వచ్చిందో ఆ యొక్క రైతులకు సంబంధించిన వివరాలు అనేది ఈ యొక్క రైతు సేవా కేంద్రాల వారీగా గ్రామాల వారీగా లిస్ట్ అనేది వెరిఫై అనేది చేసి అధికారులు వెంటనే ఆ యొక్క రైతులను గుర్తించి వారి వద్దకే వెళ్లి ఈ యొక్క డీటెయిల్స్ అనేది సేకరించి ఎందుకు పేమెంట్ అనేది పడలేదో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోమని చెప్పడం కానీ లేదా ఈకేవైసీ చేయకపోయినట్లయితే వెంటనే ఈకేవైసీ చేయడం ఇటువంటివన్నీ చేసి మీకు పేమెంట్ అనేది పడే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. గతంలో కూడా కొంతమందికి పేమెంట్ అనేది పడకుండా పేమెంట్ అనేది రిటర్న్ అనేది రావడంతో కొంతమందికి 2 విడతలుగా పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరిగింది. ఎవరికైతే ప్రస్తుతానికి పేమెంట్ అనేది ఇంకా పడలేదో అటువంటి వారందరూ ఈ నెల 23వ తేదీ తర్వాత నుంచి రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే వెంటనే వెరిఫికేషన్ అనేది చేసి మీకు పేమెంట్ అనేది పడే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో ఈ యొక్క పేమెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమందికి అప్లై అనేది చేసుకున్నా కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే పేమెంట్ అయితే పడడం జరుగుతుంది. 2-3కి అప్లై అనేది చేసుకుని ఉండి 2-3 పేర్ల మీద పంట పొలాలు అనేది ఉన్నట్లయితే మీకు పేమెంట్ అయితే రాదు. ఆ యొక్క కుటుంబాన్ని అంటే ఒక యూనిట్ కి ఒక రైతుకు మాత్రమే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డులో ఎంతమందికి
పంట పొలాలు అనేది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే పేమెంట్ అయితే వేస్తారు. ఆ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఇన్‌కమ్ టాక్స్ అనేది చెల్లిస్తున్నా కూడా అందులో వారికి పథకాలు అనేది ఖచ్చితంగా కట్ అనేది అయితే కావడం జరుగుతుంది. వెంటనే వారికి రేషన్ కార్డ్ అనేది ఇనెలిజిబిలిటీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇన్‌కమ్ టాక్స్ గనుక చెల్లిస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా పేమెంట్ అయితే రాదు. ఖచ్చితంగా మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ కూడా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీ అనేది ఖచ్చితంగా లింక్ అంటే ఆధార్ సీడింగ్ అనేది అయి ఉన్నప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అయితే పడడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ అయితే ఇచ్చున్నాను. ఒకసారి మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.